డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి ఒక వీడియో చేద్దాం. బై ది వే, నవడేస్ గల్ఫ్ వార్ సందర్భంగా మనకు గ్యాస్ సిలిండర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దట్టు ఇంట్లో సప్లై చేసే గ్యాస్ కానీ, తర్వాత బయట కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కూడా రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల మనకు బ్రేక్ఫాస్ట్ బయట దొరకడం అనేది కష్టమైపోయింది. చాలా మటుకు ఈ ఎఫెక్ట్ హోటల్స్, హాస్పిటల్స్, మాల్స్ అండ్ హాస్టల్స్ అంటే ఎవ్రీవేర్ ఇది ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనకు బయట బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి గ్యాస్ అవసరం లేని బ్రేక్ఫాస్ట్ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. కాకపోతే మనకు కాస్త కలెక్ట్ చేసుకోవడం అనేది కొద్దిగా శ్రమతో కూడుకున్నది. కాకపోతే బెటర్ లైఫ్ లీడ్ చేయాలంటే మనం కొద్దిగా కష్టపడాలి. ఐ రైట్? దాని కొరకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము, మొలకెత్తిన పెసర్లు ఇట్స్ వెరీ సింపుల్. మనం నీళ్ళలో నానేసి బట్టలు చుట్టు పెడితే మొలకలు వస్తాయి. మొలకెత్తిన పెసర్లు విత్ బెల్లంతో కలిపి తిందాం. రెండవది మొలకెత్తిన వేరుశెనగ పప్పులు. తర్వాత నీళ్ళలో రాత్రి నానవేసిన బాదం పప్పులు ఒక 2 నుంచి 3. ఓకే, తర్వాత వీటికి మనకు గ్యాస్ అవసరం లేని బ్రేక్ఫాస్ట్ ఈరోజు అంతా కూడా. తర్వాత ఒక 4 రకాల సలాడ్స్ కూడా క్యారెట్, బీట్రూట్, తర్వాత కీర దోస, ఈ 4 రకాల సలాడ్స్ కలుపుతున్నాం. తర్వాత వీటితో పాటు రాత్రిపూట నానేసిన ఓట్స్ కూడా యాడ్ చేద్దాం. ఇట్స్ వెరీ సింపుల్. మనకు ఈజీగా మనకు మార్కెట్లో దొరికే ఐటమ్సే. నేను మనకు దొరకని కష్టమైన ఐటమ్స్ గురించి ఏమీ చెప్పట్లేదు. తర్వాత మనకు సీజనల్ ఫ్రూట్స్ మన హెల్త్కి చాలా అవసరం కాబట్టి ఒక 4 రకాల ఫ్రూట్స్ లైక్ అరటిపండు. ఓకే, తర్వాత ఒక 2 రకాలు కానీ 3 రకాలు కానీ ఫ్రూట్స్ కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత వీటితో పాటు ప్రోబయోటిక్ రైస్, ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడుకున్నాము. రాత్రిపూట పెరుగులో నానబెట్టిన రైస్, ఇట్స్ ఎ ప్రోబయోటిక్ రైస్. ఇది మనకు సమ్మర్లో కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. దిస్ ఈజ్ ప్రోబయోటిక్ రైస్, కొద్ది మొత్తం. ఓకే, లాస్ట్కి మనం ఏం చేస్తున్నాము, నిమ్మరసం యాడ్ చేస్తున్నాం. నిమ్మరసం ఎందుకు? ఈ సీజన్ సమ్మర్ సీజన్లో మనకు నిమ్మరసం చాలా యూస్ఫుల్. డయాబెటిక్ పేషెంట్స్ అయితేనేమో షుగర్ యాడ్ చేయొద్దు, తర్వాత హైపర్ టెన్షన్ పేషెంట్స్ అయితేనేమో సాల్ట్ యాడ్ చేయొద్దు. ఓకే, నిమ్మరసం వల్ల మనకు మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.